పెద్ది సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఛాంపియన్ అని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేసుకుంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది, కలెక్షన్ల సునామీ కనిపిస్తుంది తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద. సో ఇప్పటి వరకు చాలామంది కూడా పెద్ది సినిమాని ట్రోల్ చేశారు. మిక్స్డ్ టాక్ వచ్చింది, సినిమా పని అయిపోయింది, ఇంకా ఈ సినిమా ముందుకు వెళ్ళదు, ఇట్లా రకరకాలుగా అన్నారు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ గారి సినిమా ఏది వస్తుంది అనుకున్నా కూడా ముందుగానే కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఫామ్ అవుతారనమాట. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని తొక్కేద్దాము అని కంకణం కట్టుకుంటారా, లేకపోతే ఎవరైనా కావాలని చేయిస్తారా తెలియదు, కానీ వాళ్ళ పని మాత్రం ఇదే. కానీ ఈసారి పెద్ద సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ మామూలుది కాదు. ఆ కంటెంట్ అనేది జనాల మైండ్లోకి ఎక్కేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకొని మరి సినిమాని చూస్తూ ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా కనెక్ట్ అయ్యారంటే ఇంకా ఎవ్వరు కూడా సినిమా విజయాన్ని ఆపలేరు, ఖచ్చితంగా అందరికీ తెలిసిందే. సో ఆల్రెడీ పెద్ద సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీస్ అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి మరి సినిమాని వీక్షిస్తూ ఉన్నారు. అండ్ ఈ వీకెండ్ అయ్యేసరికి అంటే సినిమా రిలీజ్ అయ్యి 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజుల్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే ఖచ్చితంగా అందరూ కూడా మైండ్ బ్లాంక్ అవుతుంది అనమాట. సో మరి ఈ పెద్ద సినిమాకి సంబంధించి ఫస్ట్ డే కలెక్షన్స్, సెకండ్ డే కలెక్షన్స్, థర్డ్ డే కలెక్షన్స్ మనం మాట్లాడుకున్నాం. సో మరి వీకెండ్ వచ్చేసరికి ఖచ్చితంగా అందరికీ కూడా లీవ్స్ ఉంటాయి కాబట్టి, ఫ్యామిలీ అందరూ కూడా సరదాగా గడపాలనుకుంటారు కాబట్టి, సినిమాలు గట్రా ఉంటే చూడాలనుకుంటారు కాబట్టి అందరూ కూడా పెద్ద సినిమా బాట పట్టేశారు. వీకెండ్ అయ్యేలోపు అంటే 4 డేస్ కంప్లీట్ అయ్యేలోపు పెద్ద సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే 292 కోట్లు. సో మరి మామూలు విషయం కాదు. ఈ రోజు అంటే మండే గడిచే లోపల ఖచ్చితంగా 300 కోట్ల క్లబ్లోకి కూడా పెద్ద సినిమా చేరుతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు. సో మరి లాంగ్ రన్లో ఖచ్చితంగా 500-600 కోట్లు ఖచ్చితంగా సినిమా కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి అయితే నమ్మకం అయితే పెట్టుకున్నారు. సో ఆ నమ్మకం నిజం కావాలి అంటూ కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో రామ్ చరణ్ గారు పడ్డ కష్టం అంత ఇంత కాదు. ఆయన చిందించినటువంటి ప్రతి ఒక్క చెమట చుక్కకి, రక్తం బొట్టుకి కూడా ఈ సినిమాలో తన కష్టం ఏంటని తెరపైన కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా రామ్ చరణ్ గారు పడ్డటువంటి కష్టానికి తగ్గ ఫలితం అనేది రానున్న రోజుల్లో అంటే లాంగ్ రన్లో ఈ సినిమాకి మనం చూడబోతున్నామనే మాట మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలన్నమాట. సో మరి 300 కోట్లకి చెరువులో ఉంది. అది చెరువులలో ఈ యొక్క మండే ఈ రోజు గడిచేలోపు ఖచ్చితంగా అది కూడా తీరిపోతుంది. 300 కోట్లు కూడా వచ్చేస్తాయి. లాంగ్ రన్లో ఖచ్చితంగా ఒక 600 కోట్లైనా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి చూద్దాం. రామ్ చరణ్ గారి పెద్ద సినిమా అనేది ఇప్పటి వరకు అయితే 4 రోజుల్లో 292 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించిందన్నమాట. మరి లాంగ్ రన్లో ఎంత మేరకు రావచ్చు అని మీరు ఒక అంచనా వేస్తున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.